ఓం గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. 2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఫలితములు. ఈ రాశి విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు ఉండును. ఈ రాశి వారికి ఆదాయము 2గా, వ్యయము 14గా, రాజపూజ్యం 5గా, అవమానము 2గా ఉండును. ఈ రాశి స్త్రీ పురుషులకు ధనకారకుడైన గురుడు 7, 8 స్థానములయందు, వాహనాధిపతి భూ గృహ స్థానాధిపతి శని స్వక్షేత్ర స్థితి, రాహు కేతువుల స్థితులు బాగున్నందువలన యోగ్యకరమైన అన్నపానీయములు, వాహన లాభం, విద్యాధిక్యత, లోగడ 2 సంవత్సరాల నుంచి నిలబాటుగా ఉన్న పనులు పూర్తగును. స్వశక్తి సామర్థ్యములచే పైకి రాగలుగుట, వ్యవహార జయం, జీవన లాభం, మీలో గల చతురత్వంచే ఎంతటి వారినైనా స్వాధీనం చేసుకొనురు. మాటల నైపుణ్యము కలుగును. అధికార వర్గం మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండును. దూర ప్రయాణములు, స్వగృహ నిర్మాణము, స్థిరాస్తి వృద్ధి, కోర్టు లావాదేవీలు విజయవంతమగును. కుటుంబ సభ్యుల వల్ల మీ గాంభీర్యత పెరుగును. చెడు ప్రభావం మీపై అంతగా ఉండదు. కుటుంబ కలతలు, భార్యాబిడ్డల మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చినా గృహంలో శుభకార్యాలు చేస్తారు. అప్రయత్న ధనలాభం, సంతానం యొక్క ప్రాముఖ్యత పెరుగును. జీవితంలో స్థిరత్వం పొందగలరు. ఆడవారు మీతో ప్రేమగా ఉంటారు. శత్రుత్వాలు అంతరించును. జీవన విధానంలో మార్పులు కొన్ని విషయాలలో కొంత ఆందోళన కలిగించినా అంతగా బాధించదు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును. ఈ సంవత్సరం ఉద్యోగులకు అష్టమ గురుడు ప్రభావం అంతగా ఉండదు. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బాగుంటుంది. కావలసిన ప్రదేశాలకు బదిలీలు, ఉన్నతాధికారుల మన్ననలు, గృహలాభము, కుటుంబ సౌఖ్యం, ప్రైవేటు కంపెనీల యందు పనిచేయు వారికి జీతంతో పాటు హోదాలు పెరుగును. హోదా పెరుగుటచే మరొక కంపెనీకి మార్పు ఉంటుంది. స్థానచలనములు లేక గృహ మార్పులు తప్పవు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ కాదు, కానీ జీవనం బాగుంటుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంత పర్వాలేదు. ఏదో ఒక ఉద్యోగం లభించును, కానీ స్థిరత్వం పొందలేరు. ఫ్యాక్టరీలలో పనిచేయు వారికి అనుకూలంగా ఉండును. ఇక రాజకీయ నాయకుల విషయము అంత అనుకూలంగా ఉండదు. గురుబలం లేదు. వ్యవహారాలు అనుకూలించవు. ధనము మంచినీళ్ళ వరే ఖర్చగును. మీ అనవసర మాటలే మిమ్మల్ని దూరం చేస్తాయి. కాబట్టి యోచించి మలుచుకోవలను. నమ్మిన వారే మిమ్మల్ని దగా చేయుదురు. కావున జాగ్రత్త వహించవలను. ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి లాభదాయకమే. టీవీ, సినిమాలలో ఉన్నవారికి, కవులు, గాయనీ గాయకులు, దర్శకులు, టెక్నీషియన్స్కు బాగుంటుంది. విజయవంతమగుదరచే నూతన అవకాశములు విరివిగా వచ్చును. పరిశ్రమలో నిలదొక్కుంటారు. గృహ నిర్మాణం లాభదాయకం. ఈ సంవత్సరం అన్ని రకముల వ్యాపారుల వారికి యోగకాలమే. అనుకున్నది సాధిస్తారు. నూతన వ్యాపారములకు శ్రీకారం చుట్టెదరు. హోల్సేల్ మరియు రిటైల్ రంగముల వారికి బాగుంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి సమయానికి బాకీలు వసూలగును. బిల్డింగ్ నిర్మాణం, సివిల్ కాంట్రాక్టుదారులకు మంచి అవకాశం.
పెద్దది, క్రొత్తవి కాంట్రాక్టులు లభించును. రియల్ ఎస్టేట్ వారికి చాలా అనుకూలత. షేర్ మార్కెట్లో ఉన్నవారికి ఒడిదుడుకులుగా ఉంటుంది. జాయింట్ వ్యాపారస్తులు భాగస్వాములతో సరైన అవగాహనతో మంచి లాభాలు పొందగలరు. రైస్ మిల్లర్స్కు అనుకూలమైన సమయం. హోల్సేల్ కిరాణా వ్యాపారులకు మంచి లాభములు వచ్చును. ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు శని, రాహువులు యోగస్థానాలలో ఉండడం వలన జ్ఞాపక శక్తి బాగా పెరుగును. మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు. విదేశములందు చదివి రాణించును. చదువుపై శ్రద్ధ ఉంటుంది. ఒక్కోసారి నిర్లక్ష్యం చేయటం వల్ల మధ్యలో మార్కులు తగ్గును. మెడికల్, ఇంజనీరింగ్, బీఈడి, లాసెట్, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులు సాధించి కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలరు. క్రీడాకారులకు మంచి సమయం. విజయం లభించును. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం పొందగలరు. వ్యవసాయదారులకు గురుడు వల్ల అంత అనుకూలముగా ఉండదు. 2 పంటలు బాగా పండినను క్రిమి కీటాదులు, ప్రకృతి వైపరీత్యాల వలన పంట దిగుబడి బాగుండదు. నష్టములు వచ్చును. చేపలు, రొయ్యల చెరువుల వారి పరిస్థితి బాగుంటుంది. గతంలో చేసిన రుణములు తీర్చుదురు. పౌల్ట్రీ రంగము వారికి మిశ్రమ ఫలితాలు. కౌలుదారులకు లాభం కలుగును. ఇక ఈ సంవత్సరం స్త్రీలకు అన్ని వర్గాల వారికి బాగుంటుంది. కుటుంబంలో మీ విలువ పెరుగును. గురు, శని, రాహువు ప్రభావం వలన పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది. విలువైన వస్తువులు లభించును. ప్రతి ఒక్కరూ మీ యొక్క సలహాలు తీసుకుంటారు. మిమ్మల్ని చూడగానే ఇతరులకు ఒక ప్రత్యేకమైన దృష్టి కలుగును. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగును. కుటుంబంలో సఖ్యత, భార్యాభర్తల మధ్య సరియైన అవగాహన ఉంటుంది. ఉద్యోగాదులలో ఉన్నవారికి అనుకూలత. పై అధికారుల మన్ననలతో ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, మీ ప్రతిభకు తగిన ఫలితం ఉంటుంది. జీవితంలో ఔన్నత్యం పొందగలరు. మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధాలుగా యోగదాయకమే. అష్టమగురుడు అంతగా అపకారం చేయడు. శని, రాహువులు బలీయంగా ఉండుట లాభించును. ఎంతటి పనులనైనా సులభంగా పూర్తి చేయగలరు. గత 2.5 సంవత్సరముల కంటే ఈ సంవత్సరం చాలా బాగుండును. ఈ రాసుల వారు చేయవలసిన శాంతుల వివరాలకు వస్తే, మీపై ఇతరులకు ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉండును. కావున శనికి జపము, దానం, హోమం చేయాలి. శనివార నియమాలు పాటించి శ్రీశైల క్షేత్ర దర్శనం చేయవలసి ఉంటుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.